హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో వీర్య కణాలలో ఉండే డిఎన్ఏ దెబ్బతినటానికి కారణాలు ఏంటి, ఆ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వల్ల పిల్లలు పుడతారా, ఎలాంటి ఆధునిక టెక్నిక్ వల్ల పిల్లలను కలిగించుకోవచ్చు, సో ఎలాంటి కారణాల వల్ల ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, వాటి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనకు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా అంటే డిఎన్ఏ నార్మల్గా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయో అలాగే డిఎన్ఏ స్ట్రక్చర్ నార్మల్గా లేకుండా అందులో ఉండే కొన్ని డిఫెక్ట్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ కావచ్చు, ఫ్రాగ్మెంటేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే బేబీ యొక్క బర్త్ లివింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఆ యొక్క ఎంబ్రియో స్టేజ్లోనే అది డిస్ట్రాయ్ అయిపోవటం, లేదంటే నార్మల్గానే అబార్టెడ్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనం ఒక స్పర్మ్ తీసుకున్నట్లయితే అందులో హెడ్, నెక్, టైల్ అని ఉంటుంది. ఇందులో సూపర్ డూపర్గా ఉండే ఒక డిఎన్ఏ అనేది అందులో క్వాలిటీ ఆఫ్ డిఎన్ఏ అందులో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుందన్నమాట. ఆ డిఎన్ఏ వల్ల బేబీకి అంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది ఈజీగా స్విమ్ చేసుకుంటూ హెల్దీ అయిన స్పర్మ్ అనేది అండాలోకి చొచ్చుకొని పోయి అక్కడ ఎంబ్రియో స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. సో ఇలా ఉంటే హెల్దీ బేబీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. మరి అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఏజ్ అనేది 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మేల్స్కి దాటింది అంటే వాళ్ళల్లో న్యాచురల్గానే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళని ఇక స్పర్మ్స్ మైక్రోస్కోపిక్లో చూసినట్లయితే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో ఈ ఏజ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీకి దారితీసే ఒక మేజర్ థింగ్ కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక్కసారిగా మీ యొక్క ఏజ్ ఎంత, మీ ఏజ్ రిలేటెడ్ ఎంత ఉంది ఏంటి, మీరు నెక్స్ట్ బేబీ ప్లానింగ్ ఉందా లేదా అనేది మీరు మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసినట్లయితే స్మోకింగ్. ఈ యొక్క క్రానిక్ స్మోకర్స్ ఎవరైతే ప్రొలాంగ్డ్గా స్మోక్ చేస్తూ ఉంటారో ఇందులో ఉండే పాయిజనస్ సబ్స్టెన్సెస్ లైక్ నికోటిన్, ఈ నికోటిన్ వల్ల ఈ డిఎన్ఏ మీద ఎఫెక్ట్ అయిపోయి ఫ్రాగ్మెంటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో స్మోకర్స్ కూడా వీళ్ళని ఎన్నో రీసెర్చెస్ స్టాటిస్టిక్స్ డేటా చెప్తుంది క్రానిక్ స్మోకర్స్ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళ స్పర్మ్ని టెస్ట్ చేసి చూసినట్లయితే ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ అనేది క్రానిక్ స్మోకర్స్లో ఉంది అని చెప్పేసి రీసెర్చెస్ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఆంకాలజీ కేసెస్, అంటే ఎవరైతే క్యాన్సరస్ ట్రీట్మెంట్ తీసుకోపోతున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే పోయే ముందు మీ యొక్క స్పర్మ్ని బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేసుకోవచ్చు, అంటే ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ కీమో రేడియేషన్ ఎఫెక్ట్స్ వల్ల ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే వాటిని స్టోర్ చేసుకోవటం వల్ల మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఆ స్టోర్ చేసి పెట్టుకున్న స్పర్మ్స్ని ఇన్సెమినేట్ చేయటం వలన మీకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఆల్కహాల్ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. ఆల్కహాల్ కూడా ఒక కారణం అన్నమాట. మీరు క్రానిక్ ఆల్కహాలిజం అంటే ఆల్కహాలిక్ పర్సన్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఆల్కహాల్ని స్టాప్ చేయండి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే 3 months ముందు మీరు ఆల్కహాల్ స్మోకింగ్ని అవాయిడ్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిదన్నమాట. సో దీంతో పాటు ఐవీఎఫ్ టెస్ట్కి మేము సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఐవీఎఫ్ టెస్ట్లో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. వాష్ చేసిన స్పర్మ్ని ఏదైతే మోటిలిటీ క్వాలిటీ ఆఫ్ డిఎన్ఏ బాగుంటుందో వాటిని మాత్రమే అండాశయంలోకి వేసి ఎంబ్రియో డెవలప్ అయిన తర్వాత డైరెక్ట్గా గర్భాశయంలోకి వేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఐవీఎఫ్ పద్ధతులకు వచ్చిన క్లయింట్స్ని అంటే కపుల్స్కి టెస్ట్ చేయటం జరిగింది. కాబట్టి ఇందులో ఇవన్నీ కూడా మనకి బయటపడ్డాయన్నమాట. అంటే ఎవరికైతే క్రానిక్ స్మోకర్స్ ఉన్నారో, క్రానిక్ ఆల్కహాల్ తీసుకుంటున్నారో, కీమో డ్రగ్స్ కావచ్చు, ఏజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్కి వన్ ఆఫ్ ద రీజన్స్. కాబట్టి వీటికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. సో ఎవరైతే కీమో డ్రగ్స్ అలాంటి తీసుకుంటున్నారో ముందుగానే ఫ్రీజ్ చేసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ క్రానిక్గా ఉన్నట్లయితే వాటిని ముందుగానే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్కి ముందే అవాయిడ్ చేసుకోవాలి.
లేదు ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అయిన వాటిని ఎలా ఇన్సెమినేట్ చేస్తారు, ఎలా సెగ్రిగేట్ చేస్తారంటే అది లెబొరేటరీలో చేస్తారు. సపరేట్గా చేసేసి డిఎన్ఏ ఏదైతే బాగుంటుందో, అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అయినప్పుడు అవి పరీక్ష చేసి అందులో ఉండే గుడ్ డిఎన్ఏని తీసుకొని ఇన్సెమినేట్ చేస్తారనమాట. లేదు అన్నీ కూడా క్రానిక్ స్మోకర్స్లో చూసినట్లయితే 35% అనేది సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఇన్ కేస్ అలాంటి డిఎన్ఏ చొచ్చుకొని అండాశయం చేరినా కూడా అది న్యాచురల్గా అబార్టెడ్ అవ్వటం, లేదంటే గ్రోత్ లేకుండా గ్రోత్ అనేది డిలే అవ్వటం లాంటివి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది వచ్చేసి హెల్తీ ప్రెగ్నెన్సీగా ఉండదన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ ఫాలోఅప్ చేయాలి అనేది మీరు కనుక్కొని దాని ప్రకారం మీరు ఫాలోఅప్ చేసినట్లయితే మీరు అనుకున్న టైంకి పిల్లలు పుట్టే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.